శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. పాపాలు అంటుకున్నాయి. వీటిని ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి నేను కాశీలో గంగస్నానం చేసి వస్తాను అన్నాడట. తక్షణం షణ్ముఖుడు తన శూలంతో అక్కడి ఒక బండను గట్టిగా కొట్టాడు. ఒక్క పర్యం. ఆయన పిలుస్తూనే గంగాజలం రాకుంటుందా? గంగాజలం పైకి ఉబికింది. నక్కిరుడు సంతోషంగా స్నానం చేశాడు. ఇప్పటికీ ఆ బండ, ఆ శివలింగం, ఆ నీరు అలాగే ఉన్నాయి. నక్కిరుడిని గుహలో కాపాడినందుకు గుర్తుగా ప్రతి ఏటా భాద్రపద మాసంలో శూలాన్ని కొండపైకి తీసుకువెళ్ళి ఉత్సవాలు జరుపుతారు. ఉత్సవం చివర్లో షణ్ముఖ ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. ఈ ఆలయంలో భయాన్ని తొలగించేటువంటి కుక్కుట ధ్వజం చాలా ఎత్తులో ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది. ఆ కుక్కుట ధ్వజం చూస్తే చాలు ఇంతటి మహిమ గల ఈ క్షేత్రాన్ని అందరూ తప్పక చూసి తరించాల్సిందే కదా. మనం ఎవరు కూడా దాన్ని, అటువంటి దర్శనాన్ని పోగొట్టుకోకూడదు కదా. ఈ జన్మలో ఒక్క పర్యం వెళదామా? ఇక ముందు మనం తిరుచెందూరు, ఈ ఊరు పేరు విన్నా ఎంతమంది తమిళ వాళ్ళు కాదు, అందరూ కూడా విన్నారు. తిరుచెందూరు అంటే తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరంలో ఉన్నటువంటి క్షేత్రమే తిరుచెందూరు. ఇక్కడి స్వామి భవబంధాల్ని నాశనం చేసే నిత్య బాలుడు. దుస్వప్నాలు, పీడలు, రోగాలు ఈ స్వామిని చూసిన తక్షణం నయమవుతాయని చెప్తారు. కాచియప్ప స్వామి రచించిన కంద పురాణంలో ఈ స్వామిని గురించి ఈ విధంగా స్తోత్రం చేయబడింది. స్వామి సూరపద్ముణ్ణి సంహరించటానికి బయలుదేరి తిరుచెందూరులో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి వీరబాహును దూతగా పంపాడు అని ఆ కథలో ఉన్నది రాసుకొని వెళ్ళారు. శూరపద్ముణ్ణి సంహరించిన తర్వాత స్వామి కొన్ని రోజులు తిరుచెందూరులో ఉన్నాడు అని, స్వామి బాలసుబ్రహ్మణ్యుడిగా ఇక్కడ వెలిచాడు. ఈ స్వామిని భక్తులు ఎంతో నిష్ఠగా 6 రోజులు స్కందషష్ఠి వ్రతంతో విశేషంగా ఈ స్వామిని అర్చిస్తారు. పూర్తి మౌనాన్ని కూడా పాటిస్తూ ఉపవాస జాగరాలు చేస్తూ 6 రోజులు ఆలయంలోనే ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అనుకున్నవన్నీ నెరవేరుతాయనటానికి కొల్లగా సాక్షులు కూడా ఉన్నాయి. మనం వాటిలో ఒకటి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి క్షేత్రంలోనూ క్షేత్ర మహిమను కాక, ఆ క్షేత్రం ఎట్లా అక్కడ సృష్టి అయిందో అనేది కాక, ఆ క్షేత్రంలో జరిగినటువంటి మహిమ కూడా ఆ క్షేత్రానికి శోభాయమానంగా ఉంటుంది. అంత ప్రసిద్ధి ప్రతి క్షేత్రానికి ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.